ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ రెడ్డి గారు వాళ్ళు గొప్పగా చేసినట్టు ప్రకటనలు ఇచ్చుకోవటం, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. వీళ్ళు 6 కాలం కష్టపడ్డ రైతు కళ్ళాల కాడ అరిగోసపడి చివరికి ఏదైతుందో అడ్డికి పావు సేరన్నట్టు ప్రతి క్వింటల్ మీద 5 నుండి 10 కిలోలు ఓవర్ వేమెంట్ తూకం ఏదైతుందో అధిక తూకంతో అమ్ముకునే పరిస్థితి ఏర్పడితే ఇవాళ ప్రభుత్వం దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. ఇలా ప్రతి క్వింటల్ మీద 5 నుండి 10 కిలోలు అంటే క్వింటల్కు 5 కిలోలు అంటే ప్రతి కిలోకు 24 రూపాయలే. 24 × 5 120 రూపీస్. అదే 10 కిలోలు అయితే 240 రూపీస్. క్వింటల్ మీద 120 నుండి 240 రూపాయలు రైతు వీళ్ళ మిల్లర్లతో దోపిడీ గురి చేయబడ్డాడు. ఎకరా 30 క్వింటల్ పండించితే 30 × 120 అయినా కానీ 3600. 10 కిలోలు ఓవర్ పేమెంట్ అయితే ఆల్మోస్ట్ 7000. వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో ఈ రబ్బీలో 75 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించినట్టు చెప్పుకుంటుంది. 75 లక్షలు అని చెప్పాడంటే మెట్రిక్ టన్సే. వీళ్ళ 5 కిలోల అదనపు తూకంతో లెక్కగట్టినట్టయితే 1000 కోట్ల విలువ గల ధాన్యం రైస్ మిల్లర్లు వీళ్ళ రైతాంగాన్ని దోపిడీ గురి చేసినట్టున్నా. ఈ దోపిడీని ఇవాళ మీరు అరికట్టలేకపోవటం ఇది మీ కనుసన్నల్లోనే జరిగిందని చెప్పి భావించాల్సి వస్తుంది. మేము వీఆర్ ప్రిపేర్డ్. ఇవాళ ఈ దోపిడీని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు విచారణకు ఆదేశింప చేయండి. మీరు విచారణకు ఆదేశింప చేయకున్నట్టయితే ఇది మీ కనుసన్నలోనే జరిగిందని చెప్పని భావించాల్సి వస్తుంది.